నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో మామిడి పండ్లతో నోరూరించి మ్యాంగో డిజర్ట్ని చూపించబోతున్నానండి. మామిడి పండ్లు వచ్చేటప్పుడు ఒక్కసారైనా ఈ డిజర్ట్ని చేసుకుని చూడండి. ఇంట్లో పిల్ల పెద్ద అని తేడా లేకుండా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడతారు. చాలా సులభంగా చేసుకునే మంచి టేస్టీ డిజర్ట్ అండి. మీరు కూడా మామిడి పండ్లతో ఇంట్లో వాళ్ళకి నచ్చేలా స్పెషల్గా చేయాలంటే ఇలా చేయాల్సిందే. మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో స్వీట్ డిజర్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక 2 మామిడి పండ్లను తీసుకోండి. ఏ మామిడి పండ్లనైనా వాడచ్చండి. బంగిడిపల్లి, రసాలు ఇలా ఏ మామిడి పండ్లైనా వాడచ్చు. ఇక్కడ నేను అల్ఫాన్సో మామిడి పండ్లను తీసుకున్నాను. ఇలా తీసుకున్న మామిడి పండ్లను బాగా కడిగి పై ఉన్న తొక్కను తీసేసి ముక్కలుగా కోసి తీసుకోండి. ఇలా కట్ చేసిన ఈ మామిడి పండు ముక్కలను 30 వరకు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఈ కొంచెం మామిడి ముక్కల్ని గార్నిషింగ్ కోసం పక్కన పెడుతున్నాను. సో ఇలా తీసుకున్న ఈ మామిడి ముక్కలను మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మనకు మామిడి పండ్లు అనేవి మెత్తని ప్యూరీ వచ్చేలా గ్రైండ్ చేయాలి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ మామిడి పండు ప్యూరీలో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ల మామిడి పండు గుజ్జును ఒక ప్యాన్ లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఈ మిగిలిన మ్యాంగో ఫ్రూట్ మిక్స్ ఉంది కదా, దీన్ని మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. మీరు ఈ కస్టర్డ్ పౌడర్కి బదులుగా కార్న్ఫ్లోర్నైనా వాడుకోవచ్చు. అలాగే స్వీట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరను, 1 కప్పు అంటే 250 ml వరకు నీళ్ళను తీసుకొని పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలపండి. ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. మనకు ఇది కొంచెం ఉడికాక జెల్లీలా అనిపిస్తుంది. మరి ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు బాగా ఉడికించండి. ఇది చల్లారాక మరి కాస్త గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టండి. అలాగే కస్టర్డ్ పాల కోసం ముందుగా ఒక పావు కప్పండి పాలను వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఈ మిగిలిన 1/2 లీటర్ పాలను వేడి చేయడానికి ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఈ పాలను బాగా వేడి చేయండి. ఒక పక్కన ఈ పాలు వేడవుతూ ఉంటాయి. మరో పక్కన మనం తీసుకున్న పాలల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే వెనిలా ఫ్లేవర్ అయినా వాడచ్చు. కానీ ఈ డిజర్ట్లో మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలిపి రెడీగా పక్కనుంచేయండి. మరో పక్కన చూడండి, పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా పాలు చక్కగా వేడయ్యాక ఇందులోకి స్వీట్ కోసం ఒక 4 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. అలాగే మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని కూడా మరొకసారి బాగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఈ పాలను కలుపుతూ ఒక 3 నిమిషాలు ఉడికించండి. దీంతో మనం ఇందులో తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది బాగా ఉడుకుతుంది. అలాగే కొంచెం చిక్కగా అవుతుంది. మరి చిక్కగా ఎంతవరకు ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే మనకు ఈ కస్టర్డ్ పాలు అనేవి ఇలా సెమీ థిక్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను తీసుకోండి. ఈ పాలు కూడా కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టడం వల్ల పైన పాలమీగడ అనేది పేరుకోకుండా ఉంటుంది. ఇలా మనం మ్యాంగో జ్యూస్ని అలాగే కస్టర్డ్ పౌడర్ని తయారు చేసుకున్నాక డిజర్ట్ని సెట్ చేసుకోవడానికి బ్రెడ్ పీసెస్ని తీసుకోండి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని వాడుతున్నానండి. మీరు ఈ ప్లేస్లో ప్లెయిన్ కేక్నైనా వాడుకోవచ్చు. లేదా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలా బ్రెడ్ అనేది అందరికీ అవైలబుల్లో ఉంటుంది. సో ఇలా కట్ చేశాక ఇప్పుడు ఈ డిజర్ట్ని సెట్ చేయడానికి ఇలా ఏదైనా ట్రేని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కస్టర్డ్ పాలను తీసుకుందాం. దీనిలోకి మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని పెట్టి మనం గ్రైండ్ చేసిన మ్యాంగో ఫ్రూట్ మిక్స్ని తీసుకుందాం. దీనిపై నుండి కస్టర్డ్ పాలను తీసుకోండి. ఇలా కస్టర్డ్ పాలను ఫుల్గా బ్రెడ్కి పట్టేలా తీసుకున్నాక మళ్ళీ దీనిపై నుండి ముందు తీసుకున్నట్టుగానే బ్రెడ్ పీసెస్ని, ఆ పైన మ్యాంగో పల్ప్ని, కస్టర్డ్ పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఈ డిజర్ట్ని 2 బౌల్లో సెట్ చేస్తున్నానండి. పైన మనం ఉడికించిన మ్యాంగో జ్యూస్ని డైరెక్ట్గా కాకుండా ఇలా స్పూన్ని పెట్టి దీనిపై నుండి తీసుకోండి. ఆ పైన పక్కన పెట్టిన మ్యాంగో ముక్కల్ని సన్నగా చాప్ చేసిన కొన్ని డ్రై నట్స్ని కూడా తీసుకుంటున్నానండి. ఇదే విధంగా నేను ఇంకో బౌల్లో కూడా సెట్ చేశాను. మనం చేసిన క్వాంటిటీ అనేది ఈ 2 గిన్నెల్లో కరెక్ట్గా సరిపోయింది.
అంటే టోటల్‌గా నేను 8 బ్రెడ్ ముక్కల్ని వాడాను. సో, ఇలా చేసిన దీన్ని మనం ఒక 2, 3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చల్ల చల్లగా టేస్టీగా తినేయొచ్చు. ఇక్కడ నేను ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత చూపిస్తున్నాను. టేస్టీగా మ్యాంగో డిజర్ట్ తయారైపోయింది. ఇలా చేసిన ఈ క్వాంటిటీ డిజర్ట్ అనేది ఒక నలుగురికి కరెక్ట్‌గా సరిపోతుందండి. మీరు ఎక్కువ మందికి చేయాలనుకుంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే మామిడి పండుతో చేశాం కాబట్టి ఈ డిజర్ట్ టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్‌గా చాలా చాలా బాగుంది. మీరు కూడా సీజన్ అయిపోయేలోపు ఇలా ఒక్కసారైనా ట్రై చేసి హ్యాపీగా తినేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.